హాయ్ గాయ్స్, గిన్నె పెట్టాను, నూనె పోస్తున్నాను. నేను కూర చేస్తాను, చేపల కూరకి ఆవాలు వేసుకుంటున్నాను. కొన్ని మెంతులు వేసాను. కడిగిన తర్వాత ఆ మెంతులు వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ డీప్ ఫ్రై చేసుకోబాకండి. కొంచెం వేగనిచ్చిన తర్వాత ఇదిగో టమాటా మిక్సీ వేసి పట్టేసి ఇది ఎట్లా చేసుకోండి. ఓకేనా? ఇట్లా చేసుకోండి. టమాటా అట్లా కలుపుతూ ఉన్నాయి. ఓకే, ఇట్లాగా వేయించుకోండి. ఇట్లా వేస్తే పచ్చివాసన పోయింది. ఓకేనా? కొంతమంది ముక్కలు కోసి కూడా చేస్తారు టమాటా, అయితే నేను జ్యూస్లా చేసి చేస్తున్నాను. ఇదిగో అల్లం చెన్నులపై పేస్ట్ ఇట్లా. ఓకేనా? సరిపడంత. ఓకే, ఇదిగో పసుపు. ఓకేనా? పసుపు సరిపడంత. కారం మీరు ఎంత తినాలనుకుంటే అంత, ఎందుకంటే చేపల పులుసులోకి కొంచెం ఎక్కువే పట్టింది కారం. ఓకేనా? ఉప్పు తగినంత. ఓకే, బాగా కలుపుకోండి. చూడండి నూనె పైకి ఎట్లా తిందో చూడండి, ఇట్లా. ఓకే, ఇది చింతపండు పులుసు. ఓకే, చింతపండు పులుసు అది వేగిన తర్వాత బాగా చింతపండు పులుసు వేయాలి. ఓకే, చింతపండు ఇట్లా గుజ్జుగా చేయాలి. ఇట్లా చేస్తే చేపల పులుసుకి బాగుంటుంది, గుజ్జుగా ఉంటుంది. ఈ విధంగా పోసుకోండి. ఓకే, ఇట్లా వేయాలి చింతపండు రసం. ఇట్లా నీళ్ళు పోసుకోవాలి. సరే, 4-5 గ్లాసులు పోసుకోండి నీళ్ళు. అంతా అయిన తర్వాత ఇట్లా వేసుకోవాలి చేపలు. ఎందుకంటే ముందరగానే వేసుకున్నాం అనుకో చిదురు అయిపోతాయి, అందుకనే ఇట్లా వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో ఇట్లా గరిటె పెట్టి కలపాకండి. ఇట్లా అనండి, ఎందుకంటే గరిటె పెట్టి కలిపితే ముక్క చిదురు అయిపోతుంది. ఇట్లా అనేసి ఇట్లా పెట్టేసుకోండి. చిదురుగా ఉడకనివ్వకండి. ఇప్పుడు ధనియాల పొడి, ధనియాలు, చెక్క, లవంగాలు పొడి చేసి ఇట్లా. ఎవరి ఇష్టం వాళ్ళది. ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి మసాలా, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. ఓకేనా? చిక్కదనం గురించి, టేస్ట్ గురించి పచ్చి కొబ్బరి పేస్ట్ మిక్సీలో వేసేసుకొని పేస్ట్ వేసేసుకోండి. ఓకే, మీ ఇష్టం, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేస్తాను. 2 మంటలు తగిలాక ఇట్లా కొత్తిమీర ఇట్లా చల్లుకోండి. ఓకే, చల్లుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచండి. ఉంచేసి ఇంకా దింపేసుకోండి. ఓకే, రెడీ.